భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 8/2/2026 స్వస్తి చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష సప్తమి ఆదివారం. సప్తమి తెల్లవారుజామున 5:34 వరకు, స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 5:52 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9:52 11:37 వరకు. దుర్ముహూర్తాలు సాయంత్రం 4:23 నుండి 5:08 వరకు. సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:54. అమృతగంట రాత్రి 8:10 10:02 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 3:45 వరకు శుభకాలం. అతిగండం రాత్రి 1:18. భద్రకరణం సాయంత్రం 4:46. భవ తెల్లవారుజామున 5:34. లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మాఘమాసంలో ఆదివారం కాబట్టి పొంగలి చేసుకోవడం, క్షీరాన్నం వండుకోవడం, సూర్య ఆరాధన, నమస్కార ప్రియోబాను. ఆయనకి ఏం కావాలి, ఏమని అడుగుతాడండి ఆయన? ఒక్క నమస్కారం పెడితే ఆనందపడేటువంటి నమస్కార ప్రియోబారు. భక్తిగా వినయంగా శుచిగా నమస్కారం చేస్తే ఆనందపడతాట సూర్యుడు. ఇంకా అర్ఘ్యం ఇస్తే, అన్నపారాయణ చేస్తే, ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటే, సూర్యుని అర్చిస్తే, క్షీరాన్నాన్ని వండి నివేదన చేస్తే ఇంకా ఆనందపడిపోయే వరాలు, శత్రునాశనం, గ్రహదోషాలు, సంపదలు కూడా సూర్యుడు ఇస్తాడండి. ఆరోగ్యాన్ని ఇస్తాడు. సంతానం లేకపోతే సంతానాన్ని సప్తమి ఆదివారం కూడా విశేషమైనటువంటి సూర్య ఆరాధనకి ఈరోజు చాలా అనుకూలం. దినారంభ చక్రంలో ముందుగా ఈరోజు మేషరాశి. ధన వస్తు వస్త్రలాభాలకు సూచనలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల కలయిక కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు వృషభరాశి వారి సంఘంలో గుర్తింపు, ఒక వ్యవహారం అనుకూలం, ధనవృద్ధి ఉంది. మిథున రాశి వారి దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనే అవకాశం, విశేష కార్యలాభాలు. కర్కాటక రాశి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి శుభవార్తలు వినే అవకాశం, విశేష ధనయోగం కూడా ఉంది. సింహరాశి వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చుట, అధిక శుభ నిమిత్తమై ఖర్చులయ్యే అవకాశం. కన్యారాశి విదేశీ ప్రయత్నాలు, ప్రేమ విషయాల్లో కొన్ని నిర్ణయాలు, పెళ్లి విషయాల్లో కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. తులారాశి వారికి ఆరోగ్య లాభం, అనుకోని ప్రయాణ లాభాలు ఉంటాయి. దేవాలయ దర్శనాలు కూడా ఉన్నాయి. వృశ్చిక రాశి వారి కుటుంబంలో విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. ధనస్సు రాశి వారి నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు, వ్యాపారస్తులకి అధిక ధనలాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. మకర రాశి వారికి సంతాన సౌఖ్యం, ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలతలు ఉండే అవకాశాలు, ప్రమోషన్ కూడా అవకాశాలు ఉన్నాయి, లేదా వేతనాలు పెరిగే అవకాశం. కుంభరాశి వారికి కుటుంబంలో మార్పులు ఉంటాయి, ఖర్చులు కూడా పెరిగే అవకాశం, కొన్ని గృహానికి సంబంధించిన మరమ్మతులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి అధిక దుబారా వ్యయం, చెడు స్నేహాలు, దానివల్ల గౌరవభంగం, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. సూర్య దర్శనం, సూర్యుడి క్షీరాన్నాన్ని ఉండి నివేదన చేయడం, సూర్య ఆరాధన, అరుణపారాయణలు, సూర్య నమస్కారాలకి కూడా ఈరోజు చాలా అనుకూలం. సప్తమి ఆదివారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం.